హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల వల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 17 విందాం. కొద్దిసేపటికి పింకీ షాపింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు నీకంటూ మధుని తీసుకుని వెళ్ళి మధు కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేసింది పింకీ. నాకెందుకురా వద్దు అని మధు ఎంత చెప్తున్నా వినకుండా ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ వేసుకుని చూసుకునిరా అంటూ మధును చేంజింగ్ రూమ్ వైపు పంపించింది పింకీ. మధు ఏదో ఆలోచిస్తూ చూసుకోకుండా జెంట్స్ చేంజింగ్ రూమ్ వైపు వెళ్ళి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేసి హా అని గట్టిగా రవ్వబోయి లోపలున్న వ్యక్తి అది గమనించలేదనుకుని సైలెంట్గా డోర్ వేసేసి అమ్మయ్య ఎవ్వరూ చూడలేదనుకుంటూ వెనక్కి తిరిగి ఎదురుగా కాల్చేసేలా చూస్తున్న శౌర్యం చూసి గుటకలు మింగుతూ అలానే నిలబడిపోయింది. శౌర్య కోపంగా తన్నే ఇంకా అలానే చూస్తుంటే అది నేను పొరపాటున అంటే ఏదో చెప్తుంటే ఆమె నడుమ్మే చెయ్యి వేసి ఆమె అమాంతం మీదకు లాక్కుని నువ్వు ఇప్పుడు పింకీకి మమ్మీవి, బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు కోపంగా. పింకీకి మమ్మీ అయితే తప్పులు చేయకూడదా? మనుషులన్నాక అప్పుడప్పుడు తప్పులు చేస్తారు సార్ అన్నదని విడిపించుకుంటూ. కానీ శౌర్య ఆమెను మరింత గట్టిగా దగ్గర హత్తుకుని పింకీ మమ్మీ అంటే ఈ శౌర్యకి భార్యవని అర్థం. ఈ శౌర్య తన భార్య తప్పు చేస్తే చూస్తూ సహించడన్నాడు సేమ్ లుక్ ఇస్తూ. ఆ మాట కోపంగా అతని వైపు చూస్తూ ఏంటండి ఏదో తాళి కట్టిన భర్తలో ఓవరాక్షన్ చేస్తున్నారు? ఏదో క్యారెక్టర్ చేయమంటే చేస్తున్నాను అంతే. అయినా ఇక నుండి నేను పింకీ మమ్మీ క్యారెక్టర్ చెయ్యనంది తెగేసి చెప్తూ అతనికి దూరంగా జరిగి. ఆ మాటకి ఓహో అలాగా, సరే అయితే ఇప్పుడు నువ్వు పింకీ మమ్మీ క్యారెక్టర్ చెయ్యొద్దు, శౌర్య వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నావంటూ దూరంగా జరిగిన మధును ఒక్కసారిగా మళ్ళీ మీదకు లాక్కుని ఆమె ముఖానికి దగ్గరగా తన ముఖం పెట్టి ఆమె ముఖంలోకి చూస్తున్నాడు శౌర్య. అతడు చేసిన పనికి మధు పెదవులు అతని పెదవులకి ఇంచు గ్యాప్లో మాత్రమే ఉన్నాయి. అబ్బాయిని సహజంగానే అంత దగ్గరగా చూడని మధు శౌర్య తనకు అంత దగ్గరగా వచ్చేసరికి భయంతో రెప్పలు టపటపలాడిస్తూ అతని పెదవుల వైపు చూసింది. అమ్మాయి పెదవులే ఎర్రగా ఉంటాయి అనుకుంటూ ఉండే మధుకి శౌర్య పెదవులు ఇంకా ఎర్రగా ఉండడం కనిపించాయి. ఎరుపంటే ఎరుపు కాదు, పింకిష్ రెడ్. శౌర్య పెదవులనంత దగ్గరగా చూస్తున్న మధు తనకు తెలియకుండానే గుటకలు మింగుతోంది. తనకి ఇంచు గ్యాప్లో ఉన్న మధు పెదవుల వంక చూస్తున్న శౌర్య పరిస్థితి కూడా ఇంచుమించు అదే. ఇద్దరూ ఒకరి పెదవుల వైపు మరొకరు చూసుకుంటూ ఉండగా మమ్మీ డాడీ అంటూ వాళ్ళిద్దరినీ వెతుకుతూ అటుగా వస్తున్న పింకీకి వాళ్ళిద్దరూ కనపడేసరికి మమ్మీ అని గట్టిగా పిలుస్తూ వాళ్ళ వద్దకు పరుగుపెట్టింది పింకీ. పింకీ పిలుపుకు స్పృహలోకి వచ్చినట్టుగా ఒక్కసారిగా శౌర్యను వెనక్కి నెట్టి పింకీ వైపుకు తిరిగి పద పింకీ మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్దామంటూ పింకీ చేయి పట్టుకుని అటుగా పరుగు తీసింది మధు. మధు వెళ్ళిన 2 నిమిషాల వరకు శౌర్య మనిషి కాలేకపోయాడు. 2 నిమిషాల తర్వాత చిన్నగా నవ్వుకుంటూ తను కూడా బిల్లింగ్ కౌంటర్ వైపు నడిచాడు. వాళ్ళు కొన్న బట్టలకు శౌర్య బిల్ కట్టేసి బయటకు నడిచాడు. షాప్ కీపర్ వాళ్ళు పర్చేజ్ చేసిన బ్యాగ్స్ తీసుకొచ్చి వాళ్ళ డిక్కీలో పెట్టేశాడు. పింకీ మధు కారులో ఎక్కి కూర్చోగా శౌర్య కూడా కారులోకి ఎక్కి కూర్చున్నాడు. అది చూసిన డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. మధు ఒళ్ళో కూర్చున్న పింకీ మధుతో ఆడుకుంటూ ఉంది. అది చూస్తూ ఫోన్లో ఏదో మెయిల్ చెక్ చేసుకుంటున్నాడు శౌర్య. అంతలో డాడీ నాకు ఆకలి వేస్తోందంది పింకీ. అవును శౌర్య సార్, షాపింగ్ చేసి చేసి నాకు కూడా ఆకలి వేస్తోంది. చూడండి కడుపులో ఎలుకలు డిస్కో డాన్స్ కూడా చేస్తున్నాయంది బేలగా మధు. ఓ అవునా సరే అంటూ డ్రైవర్ ముందు ఏదైనా పెట్ షాప్కి పోని అన్నాడు ముందుకు చూస్తూ. పెట్ షాప్కి ఎందుకు? పింకీకి బుజ్జిపప్పిని కొనిపెడతారా అంది క్యూట్గా చూస్తూ మధు. కాదు నీకొక పిల్లిని కొనిపెట్టడానికి అన్నాడు అదోలా చూస్తూ. నాకు పిల్లి దేనికి సార్ అంత ఆలోచిస్తూ బుగ్గన వేలు వేసుకుని. నీ కడుపులో ఎలకలున్నాయంటున్నావుగా, వాటిని పట్టుకోవాలంటే పిల్లి కావాలి కదా అన్నాడు నవ్వుతూ. అతను జోక్ వేశాడని అర్థం చేసుకున్న మధు వెరీ ఫన్నీ, మీరు జోక్ వేసినా నవ్వు మాత్రం రావడం లేదంటూ మూతిలో 4 సార్లు తిప్పేసుకుని విండో వైపు ముఖం తిప్పుకుంది. పింకీ మాత్రం తన నోటికి చెయ్యడ్డు పెట్టుకుని కిస్కిస్మని నవ్వుతూ తండ్రి చేతికి హైఫై ఇచ్చింది. అది చూసిన మధు ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒకటే, అవసరమైతే మధు అని సాగదీస్తూ అవసరం తీరిపోతే మాత్రం నాతో ఆడుకుంటున్నారు,
చెప్తాను వీళ్ళ పని అనుకుంటాను మనసులో. అంతలో రెస్టారెంట్ రావడంతో డ్రైవర్ కారుని ఆపాడు. కారు ఆగడంతో ఇక్కడికి ఎందుకు వచ్చాం అంది బయటకు చూస్తూ. నీకోసం కాదులే, పింకీ కోసం అంటూ పింకీని ఎత్తుకొని కారులో నుండి కిందకి దిగాడు శౌర్య. ఆ మాట కోపంగా చూస్తూ కారులో నుండి కిందకి దిగకుండా అలానే కూర్చునుంది మధు. అది చూసిన శౌర్య, ఏంటి కిందకి దిగవా అని అడిగాడు ఆమె వైపు చూస్తూ. నా కోసం కాదుగా, అందుకే నేను కారులో ఇలానే కూర్చునుంటాను. మీ ఇద్దరూ వెళ్ళి సుష్టిగా తినిరండి అంది మూతి తిప్పుకొని. ఆ మాటకి నీ ఇష్టం అనేసి పింకీని తీసుకుని లోనికి నడిచాడు శౌర్య. అది చూసిన మధు నోరెళ్ల పెడుతూ, ఏదో రానంటే నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు రాక్షసుడు అంటూ వెళ్తున్న శౌర్య వైపు కోపంగా చూస్తోంది. రెస్టారెంట్ లోపలికి వెళ్ళిన శౌర్య ఆల్రెడీ వాళ్ళ కోసం బుక్ చేసిన డైనింగ్ వద్దకు నడుచుకుంటూ వెళ్ళి పింకీని కిందకి దించి పక్కనున్న సోఫాలో కూర్చోబెట్టాడు. శౌర్య వైపు చూస్తూ, డాడీ పాపం మమ్మీ, తన్ను కూడా తీసుకురావా అని అడిగింది గోముగా. పింకీ అడగాలే కానీ ఏదైనా తీసుకొస్తాడు ఈ డాడీ అంటూ చిన్నగా నవ్వి నువ్వు ఇక్కడే ఉండని చెప్పి బయటికి నడిచాడు. కారులో కూర్చున్న మధు శౌర్యం తనకు వచ్చిన అన్ని బూతులు వాడుతూ తిడుతోంది. అంతలో అక్కడికి వచ్చిన శౌర్య, రా లోపలికి వెళ్దాం అన్నాడు యాటిట్యూడ్గా చూస్తూ. నేను రాను అంది మూతి ముఖం రెండూ పక్క తిప్పుకుని మధు. అంతే, ఒక్కసారిగా కార్ డోర్ తీసి ఫోర్స్గా మధుని చేతుల్లోకి తీసుకుని రెస్టారెంట్ వైపు నడిచాడు శౌర్య. తను ఎత్తుకున్న శౌర్య వైపు కోపంగా చూస్తూ, నన్ను కిందకి దించండి సార్, కిందకి దించండి అంటూ అతని చేతుల మీద కొడుతోంది మధు. కానీ శౌర్య అదేం పట్టించుకోకుండా రెస్టారెంట్ లోపలికి నడిచి వాళ్ళ డైనింగ్ వద్దకు వచ్చాక మధుని పక్కనే ఉన్న సోఫాలోకి విసురుగా పడేశాడు. అతను పడేసిన ఫోర్స్కి మధు నడుము విరిగినట్టుగా నొప్పి రావడంతో, వా నువ్వు అసలు మనిషివేనా అని అడగబోయి అప్పటికే కోపంగా చూస్తున్న శౌర్య చూపులకు జరుచుకుని నొప్పొస్తున్న చోటు చేత్తో రాసుకుంటూ గమ్మునుండిపోయింది. ఇంతలో శౌర్య బేరర్ అని గట్టిగా పిలవడంతో బేరర్ వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. మెనూ చూసి కొన్ని డిషెస్ ఆర్డర్ ఇచ్చాడు శౌర్య. మధుకి ఇంకా నొప్పిగా ఉందేమో అని పింకీ బాధగా ఆమె వైపే చూస్తుంటే తగ్గిపోయిందన్నట్టుగా సైగ చేసి నొప్పి నిజంగానే తగ్గిపోవడంతో సోఫాలో సరిగ్గా కూర్చుంది మధు. మెయిల్ చెక్ చేస్తూ శౌర్య బిజీగా ఉంటే కాసేపటికి ఫుడ్ ఆర్డర్ రావడంతో మధు పింకీ ఇద్దరు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. వాళ్ళ ఫుడ్ తినడం పూర్తవడంతో మధు శౌర్య వైపు చూసింది. అతను తన ముందు ప్లేట్లో వడ్డించిన ఫుడ్ తినకుండా ఫోన్లో చాట్ చేస్తూ బిజీగా ఉండడంతో ఒక్కసారిగా అతని డిప్ప మీద ఒకటిచ్చి ఫుడ్ తినకుండా ఫోన్లో బిజీ ఏంటి అంటూ అతని నోట్లో తన చేత్తో ఫుడ్ను పెట్టింది. అంతే, శౌర్య కోపంగా మధు వైపు ఒక్క చూపు చూశాడు. అది చూసిన మధుకి ఒక్కసారిగా తనేం చేసిందో స్ఫురణకొచ్చి, నేనేమైనా అతగాడి క్లాస్ టీచర్నా? ఫుడ్ తినకపోయేసరికి అలా కొట్టేశాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అంటూ దిక్కులు చూస్తోంది భయం భయంగా. అదేమీ తెలియని పింకీ తన ఫోన్లో గేమ్ ఆడుకుంటోంది. దిక్కులు చూస్తూ భయపడుతున్న మధుచే పట్టుకుని దగ్గరకు లాక్కుని పెట్టు అన్నాడు శౌర్య. ఏం పెట్టాలి అంది అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ. ఫుడ్ పెట్టు అంటూ ప్లేట్ వైపు చూపించాడు. నేనా అంది తడబడుతూ. అవును నువ్వే అంటూ మళ్ళీ బిజీ అయిపోయారు చాటింగ్లో. అని చిన్నగా నోటితో గాలొదిలి కొట్టినందుకు ఏం చేస్తాడో అని భయపడి చచ్చాననుకుని ఇందాక పింకీ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటే ఎలా తనకి తినిపించిందో ఇప్పుడు శౌర్యకి కూడా అలానే ఫుడ్ తినిపిస్తోంది. అదే రెస్టారెంట్లో ఉన్న వేరే వాళ్ళు అది చూసి హౌ క్యూట్ క్యూట్ కపుల్ అనుకున్నారు వాళ్ళ మనసులో. ఇంతలో శౌర్య కడుపు నిండడంతో ఇక చాలన్నాడు నాప్కిన్తో మూతి తుడుచుకుంటూ. బ్రతికించేవరా నాయన అనుకుంటూ చేయి కడుక్కోవడానికి వాష్రూమ్ వైపు వెళ్ళింది మధు. వెళ్తున్న మధు వైపు చూస్తూ, అమ్మతనం అనే మాట మీ ఆడవాళ్ళకి అందుకే వచ్చిందనుకుంటా, మీరు నోటిలో ఫుడ్ పెడితే మనసు నిండుతుందనుకున్నాడు చిన్నగా నవ్వుకుని. మధు వాష్రూమ్ నుంచి రాగానే ముగ్గురు బయటకు నడిచారు. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాక ముగ్గురు కారుకి కూర్చున్నారు. కారులో కూర్చున్నాక, సార్ ఇక నన్ను ఫ్లాట్ వద్ద డ్రాప్ చేయరా అని అడిగింది మధు.
అప్పుడేనా అంది పింకీ ముఖం వేలాడదీసుకుని. నేను టైర్డ్ అయిపోయాను పింకీ, ఇంక వెళ్ళాలి అంది మధు. నీ ఇష్టం అంటూ విండో నుండి బయటకు చూస్తూ కూర్చుంది పింకీ. విండో నుండి బయటకు చూస్తున్న పింకీ దారిలో ఎగ్జిబిషన్ అనే బోర్డు చూసి, డాడీ మన ఎగ్జిబిషన్కి వెళ్దాం అంది గోముగా శౌర్య బుగ్గలు పట్టుకుని. అది అంటూ శౌర్య వాచ్ చూస్తుంటే, పింకీ డాడీకి పనులుంటాయి కదా, తర్వాత వెళ్దాంలే అంది తన్ని మళ్ళీ ఎక్కడ బుక్ చేస్తారో అని భయపడుతూ. మధు ఇన్నర్ ఫీలింగ్ గ్రహించిన శౌర్య వంకరగా చూస్తూ, మీ మమ్మీకి ఓకే అంటే నాకు కూడా ఓకే అన్నాడు కావాలనే శౌర్య. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల వల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.